జై శ్రీమన్నారాయణ. విరాట్ పురుషోత్పత్తి అనే 5వ అధ్యాయంలో మనము శ్రీమన్నారాయణుడు సృష్టికి పూర్వం ఆవరించిన కారణ జలమందు ఆ బ్రహ్మాండం అనేక వేల సంవత్సరాలు అట్లా తేలుతూ ఉంది. ఆ తర్వాత ఆ బ్రహ్మాండంలోనికి నీవు ప్రవేశించి విరాట్ సంజ్ఞకమైన 14 బోనాలు సృష్టించావు. ఇలా అనేక విషయాలను మనం లాస్ట్ అధ్యాయంలో తెలుసుకున్నాము. ఇప్పుడు 6వ అధ్యాయం విరాట్ పురుషుని జగదాత్మతత్వము. ఈ అధ్యాయంలో మనం పరమాత్మ యొక్క వివిధ భాగాల నుంచి ఏమేమి ఉద్భవించాయి అన్న విషయాన్ని చూద్దాం. ఈ దశకం నుంచి మనం ముందు ఆ దశకంలోని 10 శ్లోకాలని పారాయణ చేద్దాం. ఆ తర్వాత మీనింగ్ కూడా చూద్దాం. ఎందుకంటే ఎవరైనా పారాయణం చేయదలుచుకున్న వాళ్ళు ఫస్ట్ శ్లోకాస్ చదువుకోవాలంటే డైరెక్ట్గా 10 వరుసగా ఒకే చోట ఉంటాయి అని భావనతో ఇలా ట్రై చేస్తున్నాను. 6వ దశకం విరాట్ పురుషుని జగదాత్మతత్వము. ఏవం చతుర్దశ జగన్మయతాం గతస్య పాతాళమీశ తవ పాదతలం వదంతి పాదోర్ధ్వదేశమపి దేవరసాతలం తే గుల్ఫద్వయం ఖలు మహాతలమద్భుతాత్మన్. కృష్ణ జంఘే తలాతలమథో సుతలం చ జాను కించోరుభాగయుగలం వితలాతలే ద్వే క్షోణీతలం జగనమంబరమంగనాభిః వక్షశ్చ సక్రనిలయస్తవ చక్రపాణే. కృష్ణ గ్రీవా మహస్తవ ముఖం చ జనస్తపస్తు పాలం శిరస్తవ సమస్తమయస్య సత్యం ఏవం జగన్మయతో జగదాశ్రితైరపి అన్యైర్నిబద్ధవపుషే భగవన్నమస్తే. కృష్ణ త్వద్బ్రహ్మరంధ్రపదమీశ్వర విశ్వకందా చందాంసి కేశవఘనాస్తవ కేశపాశాః ఉల్లాసి చిల్లియుగలం ద్రుహిణస్య గేహం పక్ష్మాణి రాత్రిదివసౌ సవితా చ నేత్రే. కృష్ణ నిశ్శేష విశ్వరచనా చ కటాక్షమోక్షః కర్ణౌ దిశోస్వియుగలం తవ నాసికే ద్వే లోభత్రపే చ భగవన్నదరోత్తరోష్టా తారాగణాశ్చరదనః సమనశ్చ దంష్ట్రా. కృష్ణ మాయా విలాసహసితం స్వసితం సమీరో జిహ్వాజలం వచనమీశ శకుంతపంక్తిః సిద్ధాదయస్వరగణా ముఖరంధ్రమగ్నిః దేవాభుజాస్తనయుగం తవ ధర్మదేవః. కృష్ణ పృష్టం త్వధర్మ ఇహ దేవ మనస్సుధాంసుః అవ్యక్తమేవ హృదయాంబుజమంబుజాక్షా కుక్షిః సముద్రనివహ వసనం తు సంధ్యే సేపః ప్రజాపతిరసౌ వృషణౌ చ మిత్రః. కృష్ణ శ్రోణీస్థలం మృగగణః పతయోర్నఖాస్తే హస్తూష్ట్రసైంధవముఖా గమనంతు కాలః విప్రాదివర్ణభవనం వదనాబ్జబాహుః చారూరుయుగ్మచరణం కరుణాంబుధేతే. కృష్ణ సంసారచక్రమయి చక్రధర క్రియాస్తే వీర్యం మహాసురగణోస్తి కులాని శైలాః నాడ్యసరితః సముదయస్తరవశ్చరోమా జీవాదిదం వపుర నిర్వచనీయమీశః. కృష్ణ
ఈదృగ్జగన్మయవపుస్తవ కర్మభాజాం కర్మావసానసమయే స్మరణీయమాహుః తస్యాంతరాత్మవపుషే విమలాత్మనే తే వాతాలయాధిప నమోస్తు నిరుందిరోగాన్. కృష్ణ. విరాట్ పురుషుని జగదాత్మతత్వము అను 6వ దశకం సమాప్తం. ఇప్పుడు దీని మీనింగ్ని చూద్దాం. పరమాత్మ, ఈ విధముగా చతుర్దశ భువన రూపుడవై ఉన్న నీ పాదముల యొక్క అధోభాగమే పాతాళము, అట్లే రసాతలము నీ పాదముల యొక్క పైభాగము, అదేవిధంగా నీ యొక్క గుల్ఫద్వయము అంటే చీలమండలం మహాతలముగా పేర్కొనబడినది. చక్రపాణి శ్రీకృష్ణ, నీ పిక్కలు తలాతలము, మోకాళ్ళు సుతలము, 2 తొడలు వితలము మరియు అతలము, నీ పిరుదులు భూమి, నాభిభాగం ఆకాశము, అట్లే నీ వక్షస్థలము ఇంద్ర నివాసమైన స్వర్ణలోకముగా ఉన్నది. జగత్స్వరూపుడా శ్రీకృష్ణ, నీవు సమటస్థ విశ్వరూపుడవు. అట్టి నీ యొక్క కంఠము మహర్లోకం, నీ ముఖము జనోలోకం, నీ పాలం అంటే నుదురు తపోలోకం, నీ శిరస్సు సత్యలోకం, ఈ విశ్వమందున్న ఇతర ప్రాంతములు నీ శరీరంలోని ఇతర భాగములు. ఈ విధంగా జగన్మయ రూపుడవైన నీకు భక్తితో నమస్కరించెదను. ప్రపంచ సృష్టికి మూల కారణమైన పరమేశ్వర కేశవ, నీ యొక్క బ్రహ్మరంధ్రస్థానమే వేదములు, నీ కేశములు మేఘములు, నీ కనుబొమ్మలు బ్రహ్మదేవుడుండు స్థానము, అట్లే రాత్రి పగలు నీ కనురెప్పలు, సూర్యుడు నీ యొక్క నేత్రద్వయము. భగవంతుడా శ్రీకృష్ణ, నీ కడకంటి చూపులు కటాక్షం వలన ఈ సమస్త ప్రపంచం ఏర్పడినది. నీ యొక్క చెవులే దిక్కులు, నీ యొక్క నాసికారంధ్రములు అశ్విని దేవతలు, నీ పెదవులు లోభము మరియు సిగ్గు, అట్లే నీ దంతములే నక్షత్ర రాశులు, అదేవిధంగా యముడు నీ కోరలు. పరమాత్మ, మనోహరమైన నీ చిరునవ్వే మాయ, నీ నిట్టూర్పే గాలి, నీరు నీ నాలుక, పక్షుల యొక్క కలకలమే నీ వాక్కు, సిద్ధులు మొదలైన ఆకాశ సంచారులు నీ సప్తస్వరములు, అగ్నియే నీ ముఖము, ఇంద్రాది దేవతలు నీ భుజములు, ఇంకను ధర్మదేవత నీ స్తనయుగము. తామరల వంటి నేత్రములు కల శ్రీకృష్ణ పరమాత్మ, అధర్మం నీ వీపు, చంద్రుడు నీ మనస్సు, అవ్యక్తమే నీ హృదయ పద్మము, సప్త సముద్రములు నీ యొక్క ఉదరము, ఉభయ సంధ్యలు నీ వస్త్రము, అట్లే నీ శిస్నం ప్రజాపతి మరియు మిత్రదేవత నీ వృషణములు. దయాసముద్రుడా, మృగములు నీ యొక్క కటిభాగం, ఏనుగు, ఒంటె, గుర్రము వంటి వాహనములు నీ యొక్క కాలిగోళ్ళు, కాలం నీ గమనము, బ్రాహ్మణుడు మొదలైన 4 వర్ణముల వారి జన్మస్థానములు వరుసగా నీ ముఖ కమలములు, బాహువులు, తొడలు మరియు నీ పాదములు. చక్రధర శ్రీకృష్ణ, ఈ సంసార చక్రం యొక్క సృష్టి స్థితి లయములే నీ క్రియాకలాపములు. అసురగణమే నీ పరాక్రమము, పర్వత పంక్తులే నీ ఆస్తి సమూహము, నదీ నదనములే నీ నాడులు, వృక్షములే నీ రోమములు. ప్రభు, అనిర్వచనీయమైన నీ విరాట్ రూపమునకు జయము కలుగుగాక. వాయుపురాధీశ, ఈ విధముగా ఈ సమస్త జగత్తు నీ రూపమే. శ్రవణ మనన కీర్తనాదులను గావించడి భక్తులు నిత్య నైమిత్తిక కర్మలను, షోడశోపచార పూజలను ఆచరించునప్పుడు నీ దివ్య మంగళ విగ్రహమును విరాట్ రూపముగా భావించి స్మరించుచుండవలెను. స్వామి, శుద్ధ సత్వ స్వరూపుడవైన నీవే ఈ సకల జగత్తునకు అంతరాత్మవు. అట్టి నీకు భక్తితో ప్రణమిల్లుదును. దయతో నా రోగబాధలను నివారింపుము అని భట్టత్రివారు ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. ఈ దశకంలో
పరమాత్మ అంటే ఆ నారాయణుని శరీర భాగాల నుంచి ఏ భాగం నుంచి ఏమేమి ఉద్భవించాయి అన్న విషయాలని ఎంతో వివరంగా వివరించారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.